ఫోన్ నెంబర్ స్వామి పక్కన స్వామి స్వామి పక్కన స్వామి పక్కన ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాపం పేదల్ని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి మీరైనా చొరవ తీసుకుని అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజు జనం పుంకాలుగా ఎక్కడికి వెళ్ళినా ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం. యూరియా విషయంలో ఏదైతే ఈ రోజు కార్డులు ఇచ్చి మేము ఎకరాకి 3 బస్తాలు ఇస్తామన్నారో దాన్ని ఉపయోగించలేదు. కాబట్టి రైతులు కొంతమంది అంటున్నారు, అయ్యా మాకు ఎకరాకు 3 బస్తాలు ఇస్తానంటున్నారు, గట్టిగా మాట్లాడితే మమ్మల్ని పోలీసుల చేత బయటకు ఇస్తాం, అరెస్ట్ చేస్తున్నారు. నేను చెప్పా, రైతులకి ఎంత అవసరమైంది తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా మేము దోచుకుని పోయి యూరియా అంతా మా ఇళ్లలో వేసుకుంటామంటే కుదిరే పని లేదు. అవసరమైతే మరొకసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాను తప్ప రైతు ప్రయోజనాలు మాత్రం ఎక్కడా కూడా ఉండేటువంటి ఉండదు. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి యూరియా అందించేటువంటి బాధ్యత మీ ఇంటి బిడ్డగా నాది అని చెప్పి రైతులందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంతమవుతుంది. మిగిలిపోయినటువంటి పనులు ఈ రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరికీ కూడా చెప్పాం. ఈ రోజు ఎవరినైతే ఇబ్బందులు పడుతున్నారో అందరూ లెక్క రాసుకోండి, లెక్కలన్నీ సరిచేస్తాం. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు, అధికారులను విడిచిపెట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు ఎవరికి ప్రసక్తి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఒక్క పిలుపుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ రోజు వేలాదిగా తరలించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.